47% ఏమన్నారంటే హిపోక్రసీ, నటన. మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి, నటన అనేది చర్చిలోనే ఉంటుంది, బయట ఉండదు. ముస్లిం నటించడు, హిందూ కూడా నటించడు. అది ప్లెయిన్గా చెప్తాడు, మందు కొడతాను రా, ఏంటంట మందు కొడతా అంటాడు స్ట్రైట్. ముస్లిం స్ట్రైట్ మారుతాడు, కానీ ఎదవేషాలు వేసేది తెలుసా మనమే. ఆ ప్రైజులాడు బ్రదర్, ప్రైజులాడు అంటాడు. ఎందుకని ఇలా అంటాడు, లో నుంచి పొగ వస్తూ ఉంటుంది బయటికి. అది విషయం. నటన మనలోనే ఉంటుంది. మీరు ఏ ఏరియాలో నటిస్తున్నారో మీరు ఆలోచించుకోండి. ఇన్ వాట్ ఏరియా యు ఆర్ ఎ హిపోక్రైట్. అర్థమైందా? ఇది 47%. 43% ఏమంటారు తెలుసా, ఐ హేట్ దమ్ బికాస్ దే ఆర్ జడ్జిమెంటల్. ఇది స్టాటిస్టిక్స్ గ్యాదర్ చేసింది. 43% మంది జడ్జిమెంటల్ అంటే ఏంటంటే వాళ్ళు ఇతరులను తప్పు చూపిస్తూ ఉంటారు. వాడు ఇలాంటి వాడురా, వాడు అలాంటి వాడురా, ఇది ఇలాంటిదిరా అని మాడుతూ ఉంటారు. అందుకే నాకు వాళ్ళంటే ఇష్టం లేదు. ఇది 43%. 24% మంది నరకం గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ, అందుకే భయం. ఈ 3 కారణాలు వాళ్ళు చెప్తా ఉన్నారు క్రిస్టియానిటీ గురించి. అయితే ఒక మాట చెప్తాను, మీరు ఎక్కడైతే జీవిస్తున్నారో, మీరు ఏ మిత్రుల మధ్యనైతే జీవిస్తున్నారో, ఇది చాలా జాగ్రత్తగా. మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ క్రిస్టియానిటీ అంటే మీరు ఏమనుకుంటున్నారు సార్ అని అంటే, వాళ్ళిచ్చే జవాబు ఏంటో తెలుసా మీకు? వాళ్ళిచ్చే జవాబు ఏంటో తెలుసా? అది నీ జీవితం, అది నీ జీవితం, అది నీ జీవితం. ఎందుకనంటే యేసుక్రీస్తు గురించి కానీ క్రైస్తవ్యం గురించి కానీ నిర్వచనం ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను చూస్తే వచ్చింది. నిన్ను చూస్తే నీ బతుకు దరిద్రమైందైతే, నీ బతుకు మోసపూరితమైందైతే క్రైస్తవులంతా ఇంతే. నీ బ్రతుకు డబుల్ స్టాండర్డ్ అయితే క్రైస్తవులంతా ఇదే. హైదరాబాద్లో లాలాగూడ అనే ప్రాంతం ఉంది. లాలాగూడ కొంతకాలం క్రితం లాలాగూడలో ఈ ఆంగ్లో ఇండియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే రైల్వేలో ఎక్కువగా వాళ్ళే పనిచేసేవాళ్ళు. అంటే వాళ్ళు అటు ఇటు కాని క్రైస్తవులు అనమాట. వాళ్ళకున్నటువంటి పేరు ఏంటంటే, ఆంగ్లో ఇండియన్స్కి అమ్మాయిలకు ఉన్న పేరు ఏంటంటే, ప్లేట్ ఇడ్లీకి వస్తుందిరా ఈ అమ్మాయి, అది వాళ్ళకున్న పేరు. ప్లేట్ ఇడ్లీకి బిర్యానీ ఇస్తే చాలరా ఈ అమ్మాయి రాత్రి మనతో ఉంటుంది. నేను పబ్లిక్గా చెప్తున్న మాట ఇది. బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చాలరా ఈ అమ్మాయి మనతో వచ్చేస్తుంది, బిర్యానీ ప్యాకెట్. అదే డైలాగ్ మళ్ళీ నేను ఎక్కడైనా తెలుసా, గుంటూరు ఏసీ కాలేజ్ దగ్గర, గుంటూరు ఏసీ కాలేజ్లో గర్ల్స్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ ఇస్తా వస్తావా అని అడిగేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు వాళ్ళు, క్రైస్తవులు. మేబీ నువ్వు ప్లేట్ ఇడ్లీకి పడవేమో, మరి దేనికి పడతావో నాకు తెలియదు. ఒకసారి మల్కమ్ మగ్రిడ్జ్ పేరు కూడా చెప్తున్నా. మల్కమ్ మగ్రిడ్జ్ అనేటువంటి ఆయన ఒక ఖరీదైనటువంటి చాలా రిచ్ పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీ ఒక పెద్ద ఫిల్మ్ యాక్ట్రెస్ ఇస్తూ ఉంది న్యూయార్క్ పట్టణంలో. ఆ పార్టీలో ఆయన కూర్చుని అంతా చేస్తూ ఉన్నప్పుడు ఈమె చాలా ఖరీదైన దుస్తులు వేసుకుంది, డైమండ్ నెక్లెస్ వేసుకుంది, భోజనాలు అన్నీ చేస్తూ ఉన్నారు. చివరికి వచ్చినప్పుడు కొంచెం టయర్డ్గా ఫీల్ అవుతున్నప్పుడు పక్కన కూర్చొని వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ డ్రింక్ అని అడిగాడు. ఆ అమ్మాయికి డ్రింక్ ఇచ్చాడు. ఆ అమ్మాయి తాగుతూ ఉంటే అన్నాడు, అంతా అయిపోయింది కదా, ఈ రాత్రి నాతో బెడ్ మీద పడుకుంటావా, నీకు $1000 ఇస్తాను అన్నాడంట. అంటే హేయ్ అని గట్టిగా అరిసిందంట. అరిస్తే ఓకే 1000 పక్కన ఇంకో 4 సున్నాలు పెట్టు, $1 మిలియన్ ఇస్తాను అని అంటే ఓకే అన్నదంట. ఓకే 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 అంటే నేను $1000 అయితే పడను, మిలియన్ అయితే పడిపోతా. నువ్వు పడిపోవడానికి నీకేది సరిపోద్ది? మేబీ 1000 దగ్గర ఏమనుకున్నాను అని అనొచ్చు. అది పవిత్రత కాదు, పరువు. అది పవిత్రత కాదు, పరువు. అది పవిత్రత కాదు, పరువు. దాట్ యూ షుడ్ అండర్స్టాండ్. నిన్న చెప్పాడు ఆ కుర్రోడు, నేను క్రైస్తవుడినే, బాప్తిసం కూడా తీసుకున్నాను, 17 ఏళ్ళు అయింది పెళ్ళయి, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా వేరే అమ్మాయితో ఉంటున్నానన్నాడే. అలాంటి బతుకులు ఇక్కడ చాలా మందికి ఉన్నాయి. ఎందుకు పడిపోయావు? ఏ కారణంతో పడిపోయావు? ఏ కారణంతో?
చెప్పుకోవడానికి దమ్ము లేదా? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, మీరు జీవించేది ఎవరి మధ్య తెలుసా? మూర్ఖమైన వక్రజనం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆయన అంటున్నారు, నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైనా దేవుని కుమారులు అగునట్లు. మీరు దేవుని పిల్లలు అవటం అంటే అక్కడ ఉపయోగించినటువంటి గ్రామర్లో భావం ఏంటి తెలుసా? మీరు కుమారులుగా దీవించాలి, కుమారులుగా జీవించాలి. దేవుని కుమారులుగా మీ వ్యవహారం వేరు. ఒకసారి అంట ఒక అడవిలో ఒక ముసలామె ఉన్నదంట. ఆ ముసలాం దగ్గరికి ఒక ఆమె వచ్చి, అమ్మా నేను అడవిలో తప్పిపోయాను, నేను రాణిగారిని అన్నదంట. అవునమ్మా అన్నదంట. ఈలోగా ఇంకొక ఆమె వచ్చి, అమ్మ తప్పు చెప్తుంది, నేను రాణిని అన్నదంట. అని అంటే, అవునమ్మా పర్లేదమ్మా, మీరు రాణి అయినా రాణి కాకపోయినా ఏముంది, మా ఇంట్లో ఉన్నటువంటి ఏ బెడ్ అయితే ఉందో దాని మీదే మీ ఇద్దరు వేరువేరుగా పడుకోండి అని ఇద్దరికి బెడ్లు వేసి పడుకోబెట్టిందంట. పడుకోబెట్టిన తర్వాత పొద్దున్న లేచిన తర్వాత ఇద్దరిని అడిగిందంట, ఏమా నిద్ర పట్టిందా అని. అమ్మా చాలా బాగా నిద్ర పట్టింది, అడవిలో ఇంత బాగా నేను పడుకోగలటం ఎంత సంతోషం, ధన్యవాదములు, రాణి గారికి ఎంత ఆతిథ్యాన్ని ఇచ్చావు, నువ్వు చాలా గొప్పదానివి అన్నదంట ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ కొంచెం నీరసంగా వచ్చిందంట. ఏమ్మా అంటే, అమ్మా నువ్వు నన్ను ప్రేమించి నాకు బెడ్ ఇచ్చావు కానీ నాకు అసలు నిద్ర పట్టలేదమ్మా. ఎందుకు అని అంటే, ఏమనమ్మా నాకు బెడ్ సరిపోలా, నేను అటు తిరిగాను ఇటు తిరిగాను, నాకు నిద్ర పట్టలేదు అని అంటే, అప్పుడు ఆ ముసలమ్మ అన్నదంట, నువ్వు రాణివి, ఇది నటిస్తుంది. మీ ఇద్దరికి బెడ్ల కింద ఒక రాయి పెట్ట చిన్నది, నువ్వు రాణి కాబట్టి బెడ్ల మీద పడుకోవటం అలవాటు కాబట్టి, గతుకుల మీద పడుకోవటం అలవాటు లేదు కాబట్టి, ఆ గతుకు నీ బాడీ ఒప్పుకోలేదు కాబట్టి, అదేంటో నీకు తెలియలేదు కాబట్టి నువ్వు సెటిల్ ఎలా పోయావు. అది సెటిల్ అయిపోయింది. మనం జీవించేది వక్ర సమాజంలో. ప్రజలు ఎటు కావాలంటే అటు తిప్పుతారు. తిరగకుండా నిలబడి ఉండగలిగితే, ఈ లోకం చెప్పినట్లు మనం వెళ్ళిపోకుండా ఉండగలిగితే అది నిజమైనటువంటి క్రైస్తవ్యం. అయితే మీరు అనొచ్చు, సార్ నేను ప్రసంగాలు చేస్తున్నాను కదా, నేను చర్చిలో ఉన్నాను కదా, నేను ఎల్డర్ని కదా అంటే అయి ఉండొచ్చు. ఇదిగో ఒక ఆయన జీవితం పెడతాను మీ ముందు, ఇది నిజంగా జరిగిన విషయం, జీవితం పెడతాను. ఈయన జూన్ 17, 1703లో పుట్టాడు. అర్థమైందా? 1725కి బైబిల్ కాలేజీలో చదివి బయటకు వచ్చాడు. ఆయన్ని సంఘ పెద్దగా ఏర్పాటు చేశారు 1775. 1776లో ఆయన సంఘ పెద్దగా ఉంటూ బైబిల్ కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. 1728లో అంటే 25 ఏళ్ళప్పుడు ఆయన్ని పాస్టర్ చేశారు. పాస్టర్ 1738 వరకు ఆయన పాస్టర్గానే ఉన్నాడు 3 సంఘాల్లో. పాస్టర్ గారు ఆయన 3 సంఘాలకి 10 ఏళ్ళు పాస్టర్గా ఉన్నారు. 1738లో మే 23వ తారీఖు 1738 మే 23వ తారీఖు సాయంత్రము వాళ్ళ చర్చికి గెస్ట్ స్పీకర్ వచ్చాడు. ఈయన కార్యక్రమాన్ని నడిపించి కూర్చొని వింటా ఉన్నాడు. ఆయన ఆ రోజు మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాటలు చెప్తూ, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం దాకా ఉన్న భాగాన్ని ఆయన ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అయిపోయింది, ఈయన దీవెనిచ్చేశాడు, ఇంటికి వెళ్ళాడు. నిద్ర పట్ల మే 24వ తారీఖు 1738వ సంవత్సరం పొద్దున్న 4:30కి లేచిపోయాడు. ఎందుకని? నిద్ర పట్టగా. వెనకాల తోట ఉంది, ఆ తోటలో ఉయ్యాలు ఉంటుందే, ఆ ఉయ్యాల్లో కూర్చొని, ఏంటి ఇంత గందరగోళంగా ఉంది, ఏంటి నాకేమీ సెటిల్ కావట్లేదు, ఏంటి నాకు నిద్ర పట్టట్లేదు, ఏంటి ఇది తంటాలు పడుతూ అలాగ ఆలోచిస్తున్నప్పుడు నెమ్మదిగా ప్రార్థనలోకి వెళ్ళాడు. ఆ ప్రార్థనలో కొద్దిసేపటికి అతను ఉపయోగించినటువంటి పదం, నా హృదయములో వింతగా వేడి పుట్టింది అన్నాడు. నా హృదయములో వింతగా వేడి పుట్టింది. ఆ రోజు అతను మారు మనసు పొందాడు. అతను ఎవరో తెలుసా? జాన్ వెస్లీ మారు మనసు పొందకుండా 10 ఏళ్ళు ప్రసంగాలు చేశాడు ఆయన. 10 ఏళ్ళు తర్వాత ఆయన మారు మనసు పొందాడు. ఆయన మారు మనసు పొందిన తర్వాత
25,000 మైళ్ళు గుర్రం మీద తిరిగాడు. 40,000 ప్రసంగాలు ఆయన చేశాడు. ఎంతమందికి సువార్త చెప్పాడో లెక్క లేదు. ఎంతమంది ప్రభువుని అంగీకరించారో లెక్క లేదు. 94,900 మంది శిష్యరికంలోకి తీసుకొచ్చాడు. 496 మంది మిషనరీలుగా సేవకులుగా అయ్యారు. కేవలం ఒక్క వ్యక్తి మారు మనసు పొంది పరిచర్య చేస్తే. అయితే నేను దాని గురించి మాట్లాడలా. 10 ఏళ్ళు ఆయన ప్రసంగాలు చేశాడు. 10 ఏళ్ళు బైబిల్ కాలేజీలో బోధించాడు. కానీ ఆయనకేమి లేదో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే మారు మనసు లేదు, రక్షణ లేదు, యేసు ప్రభు హృదయంలో లేడు. ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు రక్షింపబడ్డారా? చర్చికి వచ్చారు నేను కాదనట్లా, కానుకలేశారు నేను కాదనట్లేదు, ఇందాకే బల్ల కార్యక్రమం జరిగింది దాంట్లో కూడా మీరు చెయ్యి పెట్టారు నేను కాదనట్లా, దాని గురించి నేనేమి సంకోచించట్లా. బట్ ఇవన్నీ కూడా మారు మనసు లేకుండా కూడా చేయొచ్చు. ఇస్కరియోతు యోధా ఏ విధంగా యేసు ప్రభు పక్కనే 3.5 సంవత్సరాలు మారు మనసు లేకుండా ఉన్నాడో, నువ్వు కూడా అలాగే ఉండిపోయామో ఈ సంఘంలో. చాలా సీరియస్గా వచ్చేచ్చు. నువ్వు తర్వాత ఆలోచిస్తాను అని అంటే జీవితాంతంలో నరకంలో కూర్చొని బాధపడాల్సిందే. జీవితాంతం. నువ్వు ఎంతకాలం కానుకలేసినంత మాత్రాన, ఇంతకాలం ఈ చర్చిలో ఉన్నంత మాత్రాన పరలోకంలో నీకు సీటు ఇవ్వరు. మారు మనసు పొందాల్సిందే. యూ మస్ట్ బి బోర్న్ అగైన్. సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. ప్రపంచంలో ఎవరు సనగరో మీకు చెప్తాను. ఇద్దరు సనగరు. ఇద్దరు సనిగితే వాడి పరిగమల్లోడు అని అర్థం. ఎలాగ చెప్పంట, క్రికెట్ ఆడటానికి వెళ్ళినాడు, వాడు బాల్ చాలా స్పీడ్గా వేస్తున్నాడు రా, లేకపోతే ఎరగబాదేవాడిని అంటే ఆడు బ్యాట్స్మెన్ అంటారా? అంటారా? వంకర టింకర వేస్తున్నాడు రా, తిన్నగేస్తే కొట్టచ్చు కదా, కుదరదురా తిరగాస అంటే బ్యాట్స్మెన్ అంటారా? అనరు. బౌలింగ్ ఎలాగున్నా నిలబడితే అని బ్యాట్స్మెన్ అంటారు. రెండోవాడు ఎవడు తెలుసా? రే అది పెద్ద పెద్ద గన్లు ఉపయోగిస్తున్నారా, చెన్నై అయితే నేను కూడా ఆయన లేపేస్తాను అని అంటే సైనికుడిగా ఉండటానికి పనిచేయడాడు. వీడు బ్యాట్స్మెన్గా ఉండటానికి పనిచేయడు, ఆడు సైనికుడిగా ఉండటానికి పనిచేయడు. బ్యాట్స్మెన్ ఎప్పుడు బౌలర్ని చూసి గొనకూడదు, సైనికుడు ఎప్పుడు శత్రువుని చూసి గొనకూడదు. శత్రువుని చేసి రే అనాలా, అది సైనికుడు చేసే పని. బ్యాట్స్మెన్ చేసే పని ఏరా నేను చూసుకుంటా అనేది పని. అదేవిధంగా విశ్వాసి ప్రపంచం సరిగ్గా లేదు, లేకపోతే దులిపేస్తానంటే కుదరదు. అలాంటి పరిస్థితుల్లో నీ జీవించాలి. సనగకూడదు పవిత్రత విషయంలో, సనగకూడదు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో, సనగకూడదు నీకున్నటువంటి అవరోధాల విషయంలో. యూ కెనాట్ మర్మర్ ఆన్ ద అబ్స్టికల్ దట్ కమ్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో నీకు వచ్చేటువంటి అడ్డుల్ని చూసి ఈ అడ్డులు అనకూడదు. దాటి వెళ్ళిపోవాలి, దూకెళ్ళిపోవాలా, చింపుకొని వెళ్ళిపోవాలా, దూసుకొని వెళ్ళిపోవాలా. సనగొద్దు. అది పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ జిప్సీ స్మిత్, రాడ్నీ జిప్నీ స్మిత్ అనేటువంటి ఆయన అన్ని ఖండాల్లో వాక్యం బోధించిన ఆయన అనుభవంలోంచి చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో 5 సువార్తలు ఉన్నాయి. మొదటిది మత్తయి, రెండోది మార్క్, మూడోది లూకా, నాలుగోది యోహాన్. ఈ 4 సువార్తల్ని ప్రపంచంలో 9% మంది చదువుతారు. ప్రపంచంలో 840 కోట్లు ఉన్నారు కదా, దాంట్లో 9% మంది చదువుతారు. కానీ 5వ సువార్త ఉంది, 100% చదువుతారు. ఏంటి 5వ సువార్త అంటే? క్రైస్తవుల జీవితం. క్రైస్తవుల జీవితాన్ని చూసి కూడా ప్రపంచం యేసు ప్రభు దగ్గరకు రాలేదు అని అంటే మన జీవితం ఎలాంటిదో చూడండి. స్థిరమైన జీవితం మొదటిది. రెండోది స్పష్టమైన సందేశం. 16వ వచనం, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. సీరియస్ చెప్తానే, ఈ వచనం నా ఫ్రెండ్ ఒకసారి వాడాడు. వాడి పేరు ప్రేమ్. వాడు ఒకసారి వాడాడు. ఎలా అంటే, ఎడ్వర్డ్, దేవుడు నాకు ఈరోజు చక్కటి జవాబు ఇచ్చాడు రా, చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తుంటే అంటే, అవునా అన్నాడు. ఏంటనంటే, అరే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో డిసైడ్ అయిపోయిందిరా అని అన్నాడు. అంటే ఎవర్రా అంటే, జ్యోతిరా అన్నాడు. మరి దేవుడు ఎలా డిసైడ్ చేశాడంటే ఈ వచనం చూపించాడు, మీరు జ్యోతులు వలె ఎలగాలి. అంటే నేను వాటితో అన్నాను, థ్యాంక్ గాడ్ రా జ్యోతి ఉంది వచనంలో, కోతుంటే ఏమైంటుందా అన్న.
ఇవి అంటే ఓ విషయం చెప్పాలంట. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నిర్ణయం ఎక్కడ అవుతుంది దానికోసం వచ్చిన ఎత్తుతూ ఉంటారు. నిర్ణయం ఎక్కడ ఉంటుంది దానికోసం వచ్చిన ఎత్తుతూ ఉంటారు. సో నిర్ణయానికి తగిన వచనం దొరికిందనుకో, ఇప్పుడు నిర్ణయం గురించి ముందు చెప్పరు, ఈ వచనం నుంచి నిర్ణయం వచ్చిందని చెప్తారు. అంటే మన చెవులో పెద్ద బొక్క పెట్టేయడం అన్నమాట. ఇది క్రైస్తవులే చేయగలుగుతారు, ఇంకెవరు చేయలేడు, ఇంకెవరు చేయలేరు, మనమే చేస్తామని. అంటే నటనకి అవకాశం ఉందా మనకే, బయట వాళ్ళకి లేదు. అర్థమైందా? అయితే ఇక్కడ మహాత్మా గాంధీ గారు జ్యోతుల వలె ఎలగటం గురించి ఒక మాట చెప్పాడు. యూ క్రిస్టియన్స్, జాగ్రత్తగా, యూ క్రిస్టియన్ లుక్ ఆఫ్టర్ ఎ డాక్యుమెంట్ కంటైనింగ్ ఇనఫ్ డైనమైట్ టు బ్లో ఎ సివిలైజేషన్ టు పీసెస్. మీరు చూస్తున్నటువంటి ఒక పుస్తకం ఉంది, డాక్యుమెంట్. అది ఎంత శక్తి కలిగిందంటే, ఎంత శక్తి, ప్రపంచం అంతటిని తునాతునకలు చేయగలిగే శక్తి ఉన్నది ఆ పుస్తకంలో. టర్న్ ది వరల్డ్ అప్సైడ్ డౌన్ అండ్ బ్రింగ్ పీస్ టు ఎ బ్యాటిల్ టౌన్ ప్లానెట్. ఈ ప్లానెట్, ఈ యొక్క భూమి అంతా కూడా యుద్ధాలను బట్టి ముక్కలు ముక్కలు అయిపోయింది. దాంట్లో సమాధానం తీసుకురాగలిగే శక్తి ఉంది. బట్ అయితే యూ ట్రీట్ ఇట్ యాజ్ దో ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ ఎ పీస్ ఆఫ్ లిటరేచర్. కానీ బైబిల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక పనికి మాలిన గ్రంథంగా చూస్తున్నారు. బైబిల్ని పనికి మాలిన గ్రంథం అని ఎందుకంటారంటే, చాలామంది బైబిల్ దగ్గరికి ఎప్పుడు వస్తారు? భయం వేస్తే. చాలామంది బైబిల్ని ఎప్పుడు పట్టుకుంటారు? రాత్రి పేడకాలు వస్తే. మీకు అర్థమైంది? అది అప్పుడు దాకా రాదు అది. కానీ ఆ బైబిల్ నేను నమ్ముతున్నా, ఎంత శక్తి కలిగిందని నేను నమ్ముతున్నా. అది ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేయగలదు, సమాధానాన్ని ఇవ్వగలదు. కానీ ఆ వర్తమానం మీ జీవితాన్ని మార్చినప్పుడు మీరు ప్రపంచాన్ని ఎలా మారుస్తారు? జాగ్రత్త వినండి. మెసేజ్ మనల్ని మారిస్తే మనం మెసెంజర్ అవ్వగలుగుతాం. మెసేజ్ మనల్ని మారిస్తే మనం మెసెంజర్ అవ్వగలుగుతాం. జాగ్రత్త వినండి. నేను మెసెంజర్ అయిన ఒక సందర్భం చూపిస్తాను, అంటే మీకు బాగా అర్థం అవడానికి. 10వ క్లాస్ పరీక్షలు అవి, లాస్ట్ పరీక్ష సోషల్ స్టడీస్ 2. అర్థమైందా? చదువుకుంటా ఉన్నాను నేను. 10వ క్లాస్ పరీక్షలు రాసేప్పుడు టెలివిజన్ లేదు కాబట్టి మాకు ఒకటే, నిద్ర రాకుండా ఉండాలంటే వివిధ భారతి అనే రేడియో స్టేషన్ ఒకటి ఉండేది. రాత్రి 11:30 దాకా వచ్చేది అది. ఓకే, వివిధ భారతి. హవే మెహల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది 10:30కే. హవే మెహల్ అంటే పురాతనమైన హిందీ పాటలు వచ్చాయన్నమాట. సో నేను ఆన్ చేసి నేను వింటా ఉన్నాను. అయితే ఆన్ చేసి విందాం అనుకునేటప్పటికీ పాటలు రాట్లా, ఒక దుఃఖకరమైనటువంటి సంగీతం వినబడతా ఉంది. వినబడతా ఉంటే ఏమైందిరా ఇది అనుకున్నాను. కొద్దిసేపటికి ఆకాశవాణి వార్తలు అని చెప్తూ ఆవిడ వార్తలు చదివి ఆవిడ ఏమన్నదంటే, మన ప్రీతమ నాయకుడు, మన రాష్ట్రపతి గారు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు గుండెపోటుతో చచ్చిపోయాడు అని అన్నాడు. సో ఈడెందుకు పోయాడు, బాగా ఉన్నాడుగా పొద్దున అనుకున్నాం. ఇది మొదటిసారి. తర్వాత ఆవిడ మొత్తం డీటెయిల్స్ చెప్తున్నాడు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, 3 రోజులు జెండాలు కింద పెట్టాలి అదని. అప్పుడు సడన్గా ఒక విషయం అర్థమైంది. ఏంటంటే వీడు పోతే రేపు పొద్దున పరీక్ష ఉండదు. సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. లోకానికి దుర్వార్త, మనకైతే సువార్త. అర్థమైందా? అయితే జాగ్రత్త వినండి. ఈ మెసేజ్ని నేను ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ మెసేజ్ని నేను నమ్మాను కాబట్టి, ఆ మెసేజ్ నా జీవితంలో భాగమైంది కాబట్టి, రాత్రి 11 అయినా ఇంట్లో కూర్చోలేకపోయాను. నేను చేసింది ఏంటి తెలుసా? అప్పుడు లేచి నా క్లాస్లో మొత్తం 37 మంది, నాతో కలిసి 38. ప్రతి వాడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, రేపు పరీక్ష లేదు, రేపు పరీక్ష లేదు అని 4 గంటల 15 నిమిషాలు ఇంటికి వచ్చి అప్పుడు పడుకున్నా. మీకు అర్థమైంది కదండి? ఆ మెసేజ్ నా జీవితంలోకి వచ్చింది కాబట్టి నేను మెసెంజర్ని అయ్యాను. ఆ మెసెంజర్గా మెసేజ్ అందరికీ అందేదాకా నాకు నిద్ర పట్టదు. మీకు బైబిల్లోంచి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. యేసయ్య ఒక పనికిమాలిన అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఒక పనికిమాలిన అమ్మాయి. కొద్దిసేపటికి ఆ పనికిమాలిన అమ్మాయి యేసయ్య ఇచ్చిన మెసేజ్ ఎక్కింది. ఆమె సమరయ స్త్రీ. 5గురితో పెళ్ళై వదిలేసింది. 6వ వాడితో రిలేషన్షిప్లో ఉన్నది. మీకు ఆధునిక భాషలో చెప్పాలంటే ఇన్ రిలేషన్. ఫేస్బుక్లో కొత్త స్టేటస్, కొత్త ఫోటో వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో వాడితో అని ఒక ఫోటో దిగింది. ఇది పరిస్థితి. అర్థమైందా? అది పెట్టేసింది. ఆ వ్యక్తితో యేసు ప్రభు వారు మాట్లాడితే యేసు ప్రభు వారి యొక్క మెసేజ్ ఆ అమ్మాయిలోకి ఎక్కింది. ఆ అమ్మాయి చేసిన పని ఏంటి తెలుసా? బైబిల్లో సువార్త రాసేటువంటి యోహాను భక్తుడు
క్లారిటీగా వర్ణించింది అంటే, కొండ అక్కడ పడేసి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరిలో వాళ్ళకి చెప్పి ఊరు మొత్తాన్ని తీసుకొచ్చేసింది. ఊరు మొత్తాన్ని, మీకు అర్థమైంది కదండి, ఊరు మొత్తాన్ని. అంటే మెసేజ్ నాలోకి వస్తే నేను మెసెంజర్ని అయిపోతాను. అది విషయం. యేసు ప్రభు వారు ఇక్కడ పౌలు భక్తుడు చెప్తుంది ఏంటంటే, దేవుడు నీకు మెసేజ్ ఇచ్చాడు. అదేంటి? వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ నా చేతిలోకి వస్తే అప్పుడేమవుద్ది? నన్ను వర్డ్ ఆఫ్ గాడ్ నడిపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక దాన్ని, నాకు నిద్ర వస్తున్నప్పుడు మెసేజ్ విన్నా. ఏ మెసేజ్? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చచ్చిపోయాడని. ఆ తర్వాత నిద్ర పోగొట్టింది ఏంటి? మెసేజ్. 4 గంటల సేపు ఊరి మీద తిప్పింది ఏది? మెసేజ్. మీకు అర్థమైందా? దేవుని వాక్యము నా జీవితంలోకి వస్తే, ప్లీజ్ మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యము నన్ను నడిపిస్తుంది. ఆ మెసేజ్ నాలోకి వచ్చిన తర్వాత ఆ మెసేజ్ నన్ను నడిపించింది. ఓ చిన్న మాట చెప్తాను చూడండి. మెసేజ్ నడిపించడం ఏంటో మీకు నెగిటివ్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎలా అంటే, మీరు సరదాగా కబుర్లు ఆడుతూ ఉన్నారు, ముగ్గురు మాడుతూ ఉంటే ఈలోగా మెసేజ్ వచ్చింది. ఏమన్నా తెలుసా? నీ క్లోజ్ ఫ్రెండ్ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని వచ్చింది. మీరు కువైట్లో ఉన్నారు, లేకపోతే మీరు అబుదాబిలో ఉన్నారు, మీరు దుబాయ్లో ఉన్నారు, మీరు ఇజ్రాయెల్లో ఉన్నారు, ఇండియాలో. మీరు ఇండియాలో ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళలేరు. ఆ తర్వాత చూడండి, ఆ మెసేజ్ని మీరు నమ్మితే మీ మొహం వెంటనే మారిపోద్ది. జోకులు ఇంకా ఉండవు. పక్కనున్న వాళ్ళు వెంటనే రికగ్నైజ్ చేస్తారు, ఏమైందే అనేసి. అప్పుడు మీరు ఆ విషయం చెప్పడానికి ఇష్టం ఉండదు. ఏం లేదులే అని అంటావు, కానీ మొహం మారుతుందా? మారదు. ఏమైంది అని అంటే, సారీ వే, ఈ మెసేజ్ వచ్చింది. నిన్ను కంట్రోల్ చేస్తుంది ఏంటి ఇప్పుడు? మెసేజ్. ఆ తర్వాత నీ యొక్క నిర్ణయాలన్నీ కంట్రోల్ చేసేదేంటి? నీ మెసేజ్. సో ఒక చావు కబురు నిన్నంత ప్రభావితం చేస్తే, ఈ లోకములో పనికిమాలిన వర్తమానం అంత ప్రభావితం చేస్తే, దేవుడు పంపించిన వర్తమానం నీ జీవితంలోకి వస్తే ఇంకెంత ప్రభావితం చేయాలి? అయితే నేను వాక్యం చదివాను, నాకేం అవ్వట్లేదంటే దాని అర్థం ఏంటంటే, ఆడు పోయాడంట, నాకేం అవ్వట్లేదంటే ఆడికి నీకు సంబంధం లేదని అర్థం. నీకు అర్థమైంది? ఇప్పుడు మీకు ఇప్పుడు అయ్యా యాక్సిడెంట్ అయింది, పోయాడంట. ఎవడో ఈ పక్కన రామారావు గారు తమ్ముడు ఉంటాడే, ఆయన పోయాడా? అది విషయం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ చావు కబుర్ నీలో ఎందుకు రియాక్షన్ తీసుకురాలేదు? ఎందుకని పోయాడా అని రియాక్షన్ వచ్చింది? ఆడికి నీకు సంబంధం లేదు. ఆడే నీ ఫ్రెండ్ అయితే అవునా పోయాడా, మెసేజ్ విల్ కంట్రోల్ యూ. అది విషయం. మీరు జ్యోతుల వలె ఎలిగేది ఎప్పుడంటే, ఆ మెసేజ్ మిమ్మల్ని పట్టుకుంటే మిమ్మల్ని ఆ మెసేజ్ పట్టుకుంటుంది. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఆ మెసేజ్ మీరు పట్టుకుంటే మిమ్మల్ని ఆ మెసేజ్ పట్టుకుంటుంది. ఆ మెసేజ్ మీలోకి వస్తే ఇక నుంచి నడిపించేది ఆ మెసేజే. సో నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, స్పష్టమైన సందేశం ఎప్పుడు వస్తుంది? స్పష్టమైన సమాచారం నీ హృదయంలోకి వెళ్తే. 2 పాయింట్లు అయిపోయింది. స్థిరమైన జీవితం, స్పష్టమైన సందేశం. లాస్ట్ వన్. అందువలన ఆ 16వ వచనం నుంచి, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి అని అంటున్నాడు. పౌలు భక్తుడు, అయ్యా నేను ఇంత కష్టపడి మీకు సువార్త అందించాను, ఇంత కష్టపడి మీకు ఇంత చేశాను, మీకోసం జైల్లో కూడా వెళ్ళాను, నన్ను కొట్టారు. ఏది ఫిలిప్ వచ్చినప్పుడు కొట్టారు, ఫిలిప్ అనే ఊరు వచ్చినప్పుడు కొట్టారు, ఆయన్ని సిల్వానోని కొట్టి జైల్లో పడేశారు. ఎందుకు కొట్టారో కూడా తెలీదు, కొట్టి పడేశారు. తర్వాత భయం వేసింది వాళ్ళకి. భయం వేసి ఆయన ఒకసారి రమ్మనంటే, పిచ్చిగా ఉందా వాళ్ళని వచ్చి మాట్లాడే మమ్మల్ని, అనవసరం కొట్టారు వాళ్ళు, మేము కేసు వేస్తే వాళ్ళ పరిస్థితి ఉంటుందో తెలుసా అని కేసు వేయలా. కానీ పౌలు తనకున్న స్థానం ఏంటో చూపించాడు. మా పరిస్థితి ఇది, మేము తప్పు చేయలా, కొట్టారు కానీ మేము సైలెంట్గా ఉన్నాం తెలుసుకుంటారని. అయితే అలా తన్నులు తిన్నాను మీకోసం, అలాంటి ఇబ్బందులు పడ్డాను, కానీ ఈరోజు నాకు ఆనందం ఉంది. ఈరోజు నాకు ఆనందం ఉంది. ఎందుకు? నా ప్రయాసం వ్యర్థం కాలేదు. నేను కష్టపడ్డాను, నా ప్రయాసం వ్యర్థం కాలేదు. నేను 2 రకాలైన పరిచర్యలు చేస్తున్నాను. ఒకటి, నా పరిచర్ని జోనా పరిచర్ లాంటిది అంటాను.
ఇంకోటి ఇర్మియా పరిచయం లాంటిది అంటాను. 2 పరిచయం. మొదటిది ఇర్మియా గురించి చెప్తాను. నేను 2012లో నేను నా భార్య నపుంసకుల మధ్యన సువార్త చెప్పడం మొదలుపెట్టాం. ఇప్పటికి 12 ఏళ్ళు, రేపు ఏప్రిల్కి 12 ఏళ్ళు అవుతాయి. ఈ 12 ఏళ్ళలో ₹1 కోటి పైన ఖర్చు పెట్టాం. 12 ఏళ్లలో ₹1 కోటి పైన ఖర్చు పెట్టాను. ఇప్పటిదాకా నేను ఆశించిన ఒక్క పరివర్తన కూడా కలగలేదు, ఒక్కళ్ళు కూడా కలగలేదు. ఈ రోజు దాకా కలగల. సార్ అదేంటి సార్ అంటే చెప్తాను. నా దృష్టిలో ఒక నపుంసకుడు, ఎందుకంటే అబ్బాయి కదా అమ్మాయిగా మారింది, నపుంసకుడు ఒకవేళ మార్పు చెందితే సాక్ష్యం ఎలా ఉంటుందో చెప్పమంటారా? స్టేజ్ మీదకి వచ్చి, నేను ఒకప్పుడు ఇలాంటి అబ్బాయిని, కానీ నా కోరికను బట్టి ఇలాగ అమ్మాయి అయిపోయాను, ఇప్పుడు నాకు అర్థమైంది నేను చేసిన తప్పని, నేను ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతున్నాను, నేను మళ్ళీ వెనక్కి అబ్బాయి అవడానికి అవకాశం లేదు, నేను చేసుకున్నటువంటి ఆపరేషన్లు అలాయి, కాబట్టి ఈ లోకానికి అమ్మాయిగా కనబడినప్పటికీ నేను దేవుని దృష్టిలో అబ్బాయిని. ఇది సాక్ష్యం. ఇలాగ అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, యూరప్లో ఉన్నారు, ఇండియాలో లేరు. నా కోరిక అది. చచ్చిపోయే లోపల ఒక్కళ్ళనైనా అలా చూడగలనా, ఒక్కళ్ళనైనా అలా చూడగలనా. చాలా చాలా కష్టపడతా ఉన్నాను. అయితే ఒక్కళ్ళను కూడా నేను చూడకుండా చచ్చిపోయాను అనుకో, కొంచెం బాధ ఉంటుంది. ప్రభా, చాలా ప్రయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను, చాలా నిందలు మోసాను, చాలామంది చాలా రకాలుగా అన్నారు, ఏంటి ప్రభా అని ఇర్మియా లాగా ఏడుస్తూ ఉండిపోతానేమో. ఎందుకని ఇర్మియా అంటున్నానంటే, ఇర్మియా 40 ఏళ్ళు ప్రసంగం చేశాడు, ఒక్కడు కూడా మార్పు చెందల, ఒక్కడు కూడా. ఇది ఒకటి. రెండోది, జస్ట్ 3 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశాం, దాన్ని కొండల సువార్త అని అన్నాం. పాడేరు అవతల ముంచుంగుపుట్టి అనే మండలం 2020లో వెళ్ళాను మొదటిసారి. దేవుడు నాకు కొంచెం భారం ఇచ్చాడు, అక్కడ పరిచయం చేయాలని. ఆ మండలంలో 722 గ్రామాలు ఉన్నాయి, 722 గ్రామాలు. కేవలం 23 గ్రామాల్లో కొద్దో గొప్ప యేసు ప్రభు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మండలం మొత్తానికి ఒకటే చర్చ్ ఉంది, మండలం మొత్తానికి చిన్న చర్చ్. దేవా, నాకు భారం ఇచ్చావు కదా, ఇక్కడ చేస్తానని మొదలుపెట్టాను. దేవుడు చాలా అద్భుతంగా పరిచయం నడిపిస్తున్నాడు. ఎలా అంటే 3 సంవత్సరాల్లో 53 గ్రామాల్లో సంఘాలు వచ్చినాయి. 3 సంవత్సరాలు 53 గ్రామాలు. 6 చోట్ల చర్చిలు కట్టాం మేము, 6 చోట్ల చర్చిలు కట్టాం. మిగిలిన చోట్ల వాళ్ళ ఇళ్లలో కూడుకుంటున్నారు. 6 చోట్ల చర్చిలు కట్టాం. ఇది విపరీతంగా వేగంగా వెళ్తుంది. అయితే నపుంసకుల గురించి అయితే డబ్బులు ఖర్చు పెట్టాలి, కానీ కొండల సువార్తకి చాలా కఠినతరం. ప్రతిసారి వెళ్ళినప్పుడు 4 రోజుల్లో 20, 21, 23 గంటలు నడవాలి. 21, 23, 26 గంటలు నడవాలి. నాకు ఈ కాలుకి ఆపరేషన్ అయింది, దీనికి ఇంకా అవలా. నాకు వారికోస్ వెయిన్ ఉంది, చాలా భయంకరమైన పెయిన్ ఉంటుంది ఎంతసేపు నుంచి ఉంటేనే. అలాంటిది కొండలెక్కి దిగటం అంటే, ఈ గ్రామం నుంచి ఆ గ్రామంకి వెళ్ళాలంటే 2 కొండలెక్కి దిగాలి. దట్స్ ఆల్. ఓ 3 గంటలు నడవాలి, 3 అవర్స్. పైగా 3 అవర్స్లో ఎన్ని కిలోమీటర్లు నడిచామంటే, మనం మొబైల్లో లెక్కేస్తే 2 కిలోమీటర్లు ఉంటుంది, 3 గంటలు పట్టుద్ది. ఎందుకంటే అంత కఠినతరంగా ఉంటుంది, భయంకరమైన పెయిన్ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు కళ్ళెంబడి నీళ్లు పెట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చేస్తూ ఉంటే, ప్రభుని అంగీకరిస్తూ ఉంటే నొప్పి ఒక్క క్షణంగా పోతే, ఒక్క క్షణంగా. పౌలు భక్తుడు అన్నాడంటే, నేను చాలా కష్టపడ్డాను, చాలా శ్రమలు గుండా వెళ్ళాను, కానీ నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకనంటే మీ జీవితంలో మార్పు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి: స్థిరమైన జీవితం, స్పష్టమైన సందేశం, స్వచ్ఛమైన ఉద్దేశం. మార్పు కలగాలి ప్రజల్లో, వాళ్ళకి ప్రభువుని పరిచయం చేయాలనేటువంటి ఆ ఉద్దేశం చాలా పవిత్రమైనది. అప్పుడు మనం జ్యోతుల వలె ఎలుగుతాం. దేవుడు అల్టిమేట్గా కోరేది ఒకటే: ఫ్యాన్ తెచ్చుకున్నాం తిరగాలి, లైట్ తెచ్చుకున్నాం ఎలగాలి, మైక్ ఇచ్చారు మోగాలి, దేవుడు నిన్ను రక్షించాడు, నువ్వు సాక్షిగా ఉండాలి. వెలగని బల్బు, తిరగని ఫ్యాను, మోగని మైకు ఎంత చిరాకో, సాక్షిగా వెలగనటువంటి క్రైస్తవుడు కూడా అంతే చిరాకు. దేవుడు అలాంటి చిరాకు నీ విషయంలో పడుకున్నట్లు మనం జాగ్రత్త పడదాం.